హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా అమెరికా రాజకీయాలు, అమెరికాలో ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన ఇబ్బందులు, అక్కడ ఎలక్షన్లకు సంబంధించి క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది అనే దానిపైన మనం ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసుకున్నాం. సో అమెరికాలో ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. జనవరిలో ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. రిజల్ట్ ట్రంప్ గెలుస్తారని కొంతమంది చెప్పారు, హరీస్ గెలుస్తారని కొంతమంది చెప్తూ వచ్చారు. బట్ ఎవరు గెలిచినా చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. చాలా స్లైట్ ఎడ్జ్ తోటే ఎవరైనా గెలుస్తారని జనరల్గా ఇండియాలో బయటకు వచ్చినటువంటి అభిప్రాయం. కానీ అక్కడ చాలా హ్యూజ్ మెజారిటీతో ట్రంప్ గెలిచారు. దీనికి కారణాలు ఏంటి? ట్రంప్ గెలిచిన తర్వాత ఇమిగ్రేషన్ ఇష్యూస్ సంబంధించి ప్రధానంగా ఇండియన్స్ ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి? రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్ ఈ రిజల్ట్ పైన ఫస్ట్ కామెంట్ ఏంటి మీది? ల్యాండ్ స్లైడ్ విక్టరీ అండి. ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అంటే మాకు ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినప్పుడు పార్లమెంట్ కూడా ఎలక్షన్స్ అవుతాయి. మీకేమో పార్లమెంటు ప్రైమ్ మినిస్టర్ ఒకటేసారి అవుతాయి కదా. మాకు కూడా ప్రెసిడెంట్కు పార్లమెంట్ సపరేట్ అన్నట్టు. ప్రెసిడెంట్ వేరే, పార్లమెంట్ వేరే సపరేట్. అప్పుడప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే పార్లమెంటు వేరే సైడ్ ఉంటుంది, ప్రెసిడెంట్ వేరే సైడ్ వస్తారు. ఈసారి అంటే ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు మనకు పార్లమెంట్లో కూడా కంప్లీట్ క్లియర్ మెజారిటీ వచ్చింది వాళ్ళకు. ఎవరికి? ట్రంప్ పార్టీకి 3 హౌసెస్లో. మనం అక్కడ సెనెట్ అంటే రాజ్యసభ మేము సెనెట్ అంటాము, లోక్సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అందులో కూడా రెండిట్లో కూడా కంప్లీట్ మెజారిటీ వచ్చేసింది వాళ్ళకు. సో ఏంటి దీనికి రీజన్ ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? రీజన్? ఏ రీజన్ తో? అంటే నేను హిల్లరీ చెప్పిన రీజన్ చెప్తా అండి, నేను అగ్రి అవుతా. ఇప్పుడు మనకు లెఫ్ట్ వింగ్ అంటాం మేము, అక్కడ రైట్ వింగ్ అంటారు. అంటే కన్జర్వేటివ్స్, లిబరల్స్ అంటారు. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్ అంటే, లిబరల్స్ అంటే టిపికల్గా మీకు ఫ్రీ బీస్ తెలుసు కదా, మీకు అన్ని ఫ్రీ చేస్తాను లిబరల్స్. రైట్ వింగ్ అంటే కన్జర్వేటివ్స్ అన్నట్టు. వాళ్ళు ఏంటంటే పైసలు అన్నది ఊరికే పంచిపెట్టద్దు, ట్యాక్స్లు అన్నది తక్కువ చేయాలి. ఈ ఫ్రీ బీస్ అన్నోళ్ళు ఎవరైతే లెఫ్ట్ వింగ్ ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ వేయాలని రికమెండ్ చేస్తారు. ట్యాక్స్ ఎక్కువ వేసి ఫ్రీ బీస్ ఇవ్వాలని అన్నది డబుల్ ఎక్కడి నుంచి రావాలి కదండి. అంతే కదా. ఫ్రీ బీస్ ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ చేయాల్సిందే. సో ఫ్రీ బీస్ ఇచ్చి ట్యాక్స్ ఎక్కువ ఇవ్వమని లెఫ్ట్ వింగ్ ఉంటుంది. రైట్ వింగ్ ఏమో ఫ్రీ బీస్ తక్కువ ఇచ్చి ట్యాక్స్ తక్కువ చేయాలి. ట్యాక్స్ తక్కువ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ ఇంప్రూవ్ అయింది, దానివల్ల ఎక్కువ. వీళ్ళు లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏమంటారు, రిచ్ వాళ్ళు ఎక్కువ పెరుగుతారు, పైసలు వాళ్ళు ఎక్కువ పెరుగుతారు, బిలియనర్స్ ఎక్కువ పెరుగుతారు, వాళ్ళ మీద ట్యాక్స్ అని వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది. సో ఇట్లా రెండుగా డివైడ్ అయింది. అయితే ఇందులో కూడా కొందరు అంటే అందులో కూడా సెంట్రిస్ట్ ఉంటారు అన్నట్టు. సెంట్రిస్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో డెమోక్రాట్ తోటి అగ్రి అవుతారు, కొన్ని ఇష్యూస్లో రిపబ్లికన్స్ తోటి అగ్రి అవుతారు. సింపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను సెంట్రిస్ట్ అనుకుందాం ఒకవేళ. అంటే టిపికల్గా సెంట్రిస్ట్ నేను చూసింది ఏంటంటే, మనకిప్పుడు గన్ రైట్స్ ఉంటాయి అక్కడ. ఓకే, గన్ రైట్స్ మీద వీళ్ళు యాంటీ గన్ రైట్స్ ఉంటారు సెంట్రిస్ట్ వాళ్ళు. ఓకే, అబార్షన్ మీద ఇన్ ఫేవర్ ఆఫ్ అబార్షన్. అంటే అన్ని మన సెలెక్టివ్ అబార్షన్ అది ఇల్లీగల్ కదా అక్కడ. అక్కడ సెలెక్టివ్ అబార్షన్ ఎవరు చేసుకోరు, బట్ ఇన్ జనరల్ అబార్షన్ మీద ఫేవరబుల్గా ఉంటారు. ఓకే, ఇటువంటి ఇమిగ్రేషన్ మీద, లీగల్ ఇమిగ్రేషన్ అటువంటి వాటి మీద ఫేవరబుల్గా ఉంటారు. ఏది? వీళ్ళు సెంట్రిస్ట్. తర్వాత మళ్ళీ ఫ్రీ బీస్కి వచ్చేవాటికి సెంట్రిస్ట్ ఏంటంటే వీళ్ళు ఫ్రీ బీస్ ఇవ్వద్దు, ట్యాక్స్ తక్కువ ఇవ్వాలని ఉంటుంది అన్నట్టు. ఇట్లుంటుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే డెమోక్రటిక్ పార్టీ చాలా లెఫ్ట్కి మూవ్ అయిపోయింది. ఈ ఫ్రీ బీస్ ఎక్కువ ఇవ్వడం, అవి తర్వాత ఇమిగ్రేషన్ మీద కంప్లీట్ కంట్రోల్ పోవడం. సదర్న్ బార్డర్ నుంచి దాదాపుగా ప్రతి ఏడాది 15-20 లక్షల మంది ఇమిగ్రేట్ అవుతుండండి. వితౌట్ పేపర్ 15-20 lakhs ఎవ్రీ ఇయర్ గోడ జంప్ తీసుకొని వస్తున్నారు. గోడ దూకో, లేకుంటే ఎడారి దాటో, నీళ్లు దాటో, గుర్రం మీదనో, గాడిద మీదనో, సైకిల్ మీదనో వచ్చేస్తారు. మెక్సికో సైడ్ నుంచి వస్తారు. అయితే వీళ్ళు రైట్ వింగ్ వాళ్ళు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ వాళ్ళు ఏం చెప్పిందంటే, ఏ దేశానికైతే బార్డర్ అయితే లేదో అది దేశమే కాదు అన్నది వాళ్ళు రిసౌండింగ్ గా అమెరికన్ ప్రజలకు పోయినరు. ఇమిగ్రేషన్ అన్నది మెయిన్ సెంటర్ టాపిక్ అయిపోయింది వాళ్ళకి. ఫైనాన్స్ అన్నది ఏది, ట్యాక్స్లు తక్కువ చేయడం అన్నది ఒక టాపిక్, కానీ మెయిన్ టాపిక్ అన్నది ఇమిగ్రేషన్. సదర్న్ బార్డర్లా కంప్లీట్ బార్డర్లా కంట్రోల్ లేదు, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయలేదని పోయారు. దాని మీద వాళ్ళు మంచి మెజారిటీ. సో అంటే అట్లా బయట నుంచి వస్తున్న వాళ్ళతో అమెరికన్స్ ఇబ్బంది పడుతున్నారు.
ఇబ్బంది పడుతున్నంటే పైగా అట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీబీస్ అలో అవుతున్నాయా? కొన్ని ఫ్రీబీస్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఆహా. ఇప్పుడు వాళ్ళకి మెడికల్ కనుక ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఫ్రీబీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓహో, ఓకే. అటువంటి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ వాళ్ళకి జాబ్స్ రావు కదండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం ఇల్లీగల్ గా వచ్చిన అనుకోండి, మన లోకల్ వాళ్ళకి జాబ్స్ రావు కదా. తక్కువకైనా పని చేస్తా అంటాడు, ఎంతకైనా పని చేస్తా అంటాడు, ఏ పనైనా చేస్తా అంటాడు, ఏ పైన పని చేస్తాడు. ఇంకోటి వానికి ట్యాక్స్ అన్నది ఉండదు, జీరో కదా, జీరో ట్యాక్స్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మీకేమో లేబర్ కి ఇక్కడ మనము నార్మల్ గా ఇంట్లో పనిచేసే వాళ్ళ తర్వాత కార్ డ్రైవర్లకు వీళ్ళందరికీ ట్యాక్స్ కట్టింగ్ అన్నది లేదు కదా చాలా మటుకు. అంటే కార్పొరేట్ ఉన్నా కూడా ట్యాక్స్ కట్టింగ్ లేదు. ఇది పెద్ద పెద్ద కార్పొరేషన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళ లెవెల్ మీట్ గారు. అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి, అంటే ఈవెన్ మీరు పోయి మెక్డొనాల్డ్స్ లో కనుక బర్గర్ తయారు చేసినా కూడా మీ శాలరీ నుంచి ట్యాక్స్ కట్ చేసి పోతుందండి. ట్యాక్స్ ఒక్కటే కాదు, సోషల్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుందండి, అది కూడా కట్ అవుతుంది. తర్వాత మెడికేర్ అని ఉంటుంది, అది కూడా కట్ అవుతుందండి. ఇవన్నీ ట్యాక్స్ మీరు లీగల్ గా ఉంటేనేమో కట్ అవుతాయి. వీడు ఇల్లీగల్ గా ఉన్న కట్ ఏమవుతుంది అని క్యాష్ చేస్తారు, అడిషనల్ ఇన్కమ్ అయిపోయింది. సో అవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూస్ గవర్నమెంట్ కి రాదు. సో దానివల్ల కూడా ఇల్లీగల్ వాళ్ళతోటి ఇబ్బంది అవుతుందండి. సో ట్రంప్ ఇవి మంచిగా పబ్లిక్ తీసుకుపోయి వాళ్ళకి మంచి ఎక్స్ప్లెయిన్ చేసి ఈజ్ ఏబుల్ టు కన్విన్స్, దాంతో గెలిచిండే. సో దీన్ని ఎవరు ఊహించలేకపోయారా? ఇక మీరు జర్నలిస్టులు మీకు తెలుసు, ఇక్కడ కూడా ఎస్టిమేట్ వేస్తా అంటారు. మొన్న హర్యానా ఎలక్షన్స్ అని అందరూ ఏమన్నారు, బీజేపీ గెలిచింది. మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు అందరూ ఏమన్నారు, మీ ఛానల్ కూడా బీజేపీ రిసౌండింగ్ మెజారిటీతో వస్తానని అన్నారు కదా. మీ ఛానల్ అన్నారు, కానీ చాలా మంది ఛానల్ ఎవరికి డౌట్ లేదు బీజేపీ గెలుస్తుంది, క్లియర్ మెజారిటీ వస్తుందని మాత్రం అందరూ అన్నారు. 400 సీట్లను వాళ్ళు చెప్పుకున్నారు, 300 గ్యారెంటీ, కానీ అది కూడా కాలేదు. సో అట్లా ఈసారి కూడా మేము కంప్లీట్ అందరం కూడా సర్ప్రైజ్ అండి. ఈవెన్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అండి. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డెమోక్రాటిక్ పార్టీ అన్నది ఇప్పుడున్న లీడర్షిప్ బాగా లెఫ్ట్ కు మూవ్ అయింది. ఇంకోటి కమలా హ్యారిస్ అన్నది మనకి డైరెక్ట్ ఎలక్షన్ గెలిచి రాలే కదా ఆమె. బైడెన్ దాదాపుగా అపాయింట్ చేసినట్టు అయిపోయింది. బైడెన్ కనుక మొదటి నుంచి తప్పుకొని ఉంటే సెంట్రిస్ట్ క్యాండిడేట్ వచ్చి ఉండేవాడేమో. బైడెన్ యాక్చువల్ గా ఉన్న వాళ్ళల్లో బైడెన్ కొద్దిగా సెంట్రిస్ట్ క్యాండిడేట్. ఓకే, కమలా హ్యారిస్ అన్నది కంప్లీట్ లెఫ్ట్ క్యాండిడేట్. అతను ప్రెసిడెంట్ గా నామినేట్ అయ్యేటప్పుడు అతను చూజ్ చేసుకున్నది కమలా హ్యారిస్. ఎందుకంటే ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు, అంటే లెఫ్ట్ ఫ్రీ బీస్ వాళ్ళు ఏలినేట్ అయిపోతారేమో, నాకు ఓటు ఏమన్నా ఉన్నాయి, ఈమెను తీసుకున్నాడు. అప్పుడు అట్రాక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఏమైందంటే ఆటోమేటిక్ అయిపోయి ఆమె ఐడియాస్ మొదటి నుంచి కూడా లెఫ్ట్ వింగ్, సెంట్రల్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోయింది. సెంట్రల్ వాళ్ళందరూ రైట్ వింగ్, చాలా మటుకు రైట్ వింగ్ వెళ్ళిపోయింది, ట్రంప్ వెళ్ళిపోయింది. దాంతో ఎఫెక్ట్ అయిందండి. ఇప్పుడు ఫ్రీబీస్ అంటే ఏంటి? అక్కడ డెమోక్రాట్స్ ఇచ్చిన ఫ్రీబీ ప్రామిసెస్ ఏంటి? మా దగ్గర ఏమో ఇదేంటి అమ్మఒడి, ఆంధ్రప్రదేశ్లో అయితే అమ్మఒడి, చేనేత నేస్తం, రకరకాల హామీలు ఉన్నాయి. సూపర్ 6 అనేది హామీలు. మా దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటాయండి. అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కొన్నేమో అన్కండిషనల్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే నో వీడు ప్రతి నెల జాబ్ అప్లై చేయాలి, ఇది అప్లై చేయాలి, ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వాలి, అవన్నీ చూపెడితేనే అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లేకుంటే వానికి ఇవ్వద్దు. ఓహో, ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే, తర్వాత దానికి కూడా మళ్ళీ 6 నెలల తర్వాత 7 ఏళ్ల తర్వాత మళ్ళీ తర్వాత జాబ్ రాకపోతే వన్ కట్ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్. అటువంటివి ఉంటాయి. ఫుడ్ కూపన్స్ ఉంటాయండి, వాటిని కూడా కట్ చేయాలండి. ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుంది, డబ్బు లేని వాళ్ళకి ఇస్తుందండి. మీకు కొన్ని స్కీమ్స్ చెప్తాండి. ఇక్కడి నుంచి ఎవరన్నా ఓల్డ్ పేరెంట్స్ పోయి అక్కడ వాళ్ళకు సిటిజన్షిప్ వస్తే మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా? నెలకు దాదాపుగా $1000 గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుందండి. 80,000 వృద్ధాప్య పెన్షన్. $1000 ఎవ్రీ. వీళ్ళు ఎప్పుడు ట్యాక్స్ కట్టలేదు, ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదు, వాళ్ళకి $1000 ఇస్తుందండి. సో ఇటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ అన్నది డిఫరెంట్, అది మన ప్రావిడెంట్ ఫండ్ మాదిరి, అది వేరే, మనం కట్టిందే వెనుకకు వస్తుంది. ఇవి కాకుండా వీళ్ళు కట్టకంలో కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి. అయితే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ చైన్ ఇమిగ్రేషన్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు ఇమిగ్రేషన్ వచ్చింది, మీ తల్లిగారిని పట్టుకొచ్చిండ్రు, మీ తండ్రిని పట్టుకొచ్చిండ్రు, మీ అక్కని పట్టుకొచ్చిండ్రు, మీ చెల్లెని పట్టుకొచ్చిండ్రు, ఈ చైన్ ఇమిగ్రేషన్. వీళ్ళు ఏం చేస్తానంటే కొందరిని ఓన్లీ వాళ్ళని తీసుకొచ్చి ఆ 80,000 కోసం తీసుకొచ్చి పెడతానండి అక్కడ. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్ని రిపబ్లికన్స్ కట్ చేయమని ప్రిఫర్ చేస్తారండి. ఇంకోటి మీరు అన్నారు
ఈ ఇల్లీగల్ వాళ్ళకు బెనిఫిట్స్ వస్తాయండి. ఈ ఇల్లీగల్ కూడా కొన్ని స్టేట్స్ చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. వాటి మీద మాకు ట్యాక్స్ పడుతుంది. ఫుడ్ బెనిఫిట్స్, ఫ్రీ ఫుడ్ బెనిఫిట్స్, హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకు. ఎమర్జెన్సీ పోతే వాళ్ళకి ఎమర్జెన్సీ ఫ్రీ, అన్ని ఫ్రీ. వాళ్ళు ఒకవేళ కనుక డెలివరీకి పోయిన అనుకోండి అన్ని ఫ్రీ, వాళ్ళకి ఏం ఛార్జెస్ లేకుండా వెనుక పంపుతారండి. ఇంకా డెలివరీ, ఇంకొకటి మీకు ఒక స్టాట్స్ చెప్తే, వీళ్ళు చెప్పిన స్టాట్స్ అండి, ప్రతి 4 పిల్లలు పుడితే, వాళ్ళు చెప్పిన స్టాట్స్, వాళ్ళు తీసుకుపోయిన రిపబ్లికన్ చెప్పిన స్టాట్, ఒక పిల్లోడు పిల్ల కానీ అంటే ప్రతి 4 పిల్లలు కనుక అమెరికాలో పుడితే ఒక పిల్లోడు, అందులో 4లో ఒకళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పుట్టిన వాళ్ళు. మీరు ఇమాజిన్ చేసుకోండి, 4 పిల్లలు పుట్టిన అనుకోండి, ఒక పిల్లోడు నేపాలోడు అనుకోండి, ఎట్లుంటది వాళ్ళకు? అది వాళ్ళు చెప్పిన స్టాట్స్. అందులో బిలీవ్ చేయాల్సిందంతనో కొంత ఉంటుంది, వాళ్ళు మిర్చి మసాలా వేసి చెప్పుంటారు తప్పకుండా, కానీ అందులో కొంత ట్రూత్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కదండి, ప్రతి ఏడాది 10 నుంచి 20 లక్షల దాకా గోడ దూకి పర్మిషన్ లేకుండా వస్తాను. ఓకే, వాళ్లకు పేపర్స్ రావడం కష్టం, కానీ వాళ్ళు గనక పిల్లల్ని కంటే ఆ పిల్లలకి డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తాను. ఇప్పుడు డైరెక్ట్ సిటిజన్షిప్, డైరెక్ట్ సిటిజన్షిప్ ఇచ్చిన తర్వాత ఎంబడే మనకి ఫుడ్ కూపన్స్ అయిన వస్తాయి పిల్లలకి. ఎందుకంటే పిల్లల దగ్గర డబ్బులు లేవు కదా, పిల్లల్ని హంగ్రీగా పెట్టలేం కదా, పిల్లలకి డబ్బులుగా మొదటి నుంచి మొదలు పెడుతున్నాడు. పిల్లోనికి స్కూలు, పిల్లోనికి ఫుడ్, పిల్లోనికి మధ్యాహ్నం మీల్స్ అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అతను ఏమంటాడంటే, ఆన్ ద డే 1 జనవరి 20th రోజు నేను బై బర్త్ సిటిజన్షిప్ బ్యాన్ చేస్తా అని చెప్తాడు. ఇప్పుడు మిగతా కంట్రీస్ ఏవి కూడా చాలా మటుకు మీరు చూసుకుంటే, యూరోపియన్ కంట్రీస్ కానీ, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కానీ, ఎవరైనా పిల్లోళ్ళు అంటే అక్కడ సిటిజన్స్ కాక వేరే వాళ్ళకి మనం విజిటింగ్ పోయి కానీ, స్టూడెంట్ వీసా మీద పోయి కానీ, వర్క్ వీసా మీద కానీ మన పిల్లోళ్ళు అక్కడ పుట్టిందనుకోండి, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. మీకు సింపుల్, సౌదీలో పోయి ఒకవేళ మీరు పోయి మీ పిల్లోళ్ళు అక్కడ కన్న తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఇయ్యరు. ఆ పిల్లోళ్ళు మళ్ళా పిల్లోళ్ళం కన్నా వాళ్ళకు ఇయ్యరు, మునిమనుల్లో కూడా సిటిజన్షిప్ ఇయ్యరు. కానీ యుఎస్లో ఏంటంటే పోయి పిల్లల కంటే ఎంబడి సిటిజన్షిప్ ఇస్తారు. మరి ఇప్పుడు చాలా మంది అక్కడ పుట్టిన వాళ్ళకి ఇస్తారు, పుట్టిన వాళ్ళకి పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి తీసుకుంటూ రాదు, అక్కడ పుట్టిన వాళ్ళకి ఇస్తారు. కొన్ని ఏమైనాయంటే కొన్ని స్కీమ్స్ తయారు చేసిండండి. వాళ్ళు ఏం చేశారంటే, మీకు టికెట్, ఓకే, ఇంతకుముందు మనం విజిటింగ్ వీసా నుంచి మాట్లాడినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్యాకేజ్ అన్నట్టు. ఏంది ప్యాకేజు? విజిటింగ్ వీసా ఇప్పించి ఈమె 7 months 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అక్కడ తీసుకుపోయి డెలివరీ చేయించి ఆ పిల్లోని అమ్మని మళ్ళీ వెనక ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చే మొత్తం అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ గా నేను సీతా ట్రావెల్స్ వాటిలో చూస్తాం కదండి, వాటిలో ఏమంటారు ప్యాకేజ్ ఉంటాయి. స్విట్జర్లాండ్ వాళ్ళ 2 weeks అయితే ఇంత అన్నట్టుగా వాళ్ళు ఈ పిల్లలు పుట్టే టూరిజం మొదలు పెట్టినండి అమెరికాలో. అక్కడ పుడితే వాళ్ళు సిటిజన్ అయిపోతారు, ఆ తర్వాత వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో ఇటువంటి అన్ని కూడా వాళ్ళు మరి వ్యతిరేకమైపోయారు. యూజువల్ గా అక్కడికి వచ్చి పిల్లల కంటే ఓకే, కానీ దీనికోసమే వచ్చి విపరీతం. అయితే ఇప్పుడు దీని వల్ల ఏమైతుందంటే, ఇప్పుడు మరి ఆయన ట్రంప్ ఏమంటాడు, ఇల్లీగల్ లోకి పుట్టే పిల్లల్ని నేను సిటిజన్షిప్ ఆయన అన్నాడు. వాళ్ళ అడ్వైజర్స్ ఏమంటారంటే, ఎవరికైతే గ్రీన్ కార్డు లేదో వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు ఎవరికి కూడా మేము సిటిజన్షిప్ ఇవ్వము. అది ఇంకా ప్రమాదం కదా, అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే చాలా మంది జాబ్ చేయడానికి పోయిన గ్రీన్ కార్డు ఉండదు, వాళ్ళ పిల్లలు అక్కడ పుడితే వాళ్ళ పిల్లలకు కూడా సిటిజన్షిప్ ఇవ్వరు. అయితే ఇప్పుడు స్టీఫెన్ మిల్లర్ అని ఉన్నాడండి అడ్వైజర్, లాస్ట్ టైం అడ్వైజర్. అతని వ్యూస్ ఇంకా ఎక్స్ట్రీమ్ ఉన్నాయి. అతనేమంటాడు, ఇప్పుడు ఆల్రెడీ సిటిజన్షిప్ ఇచ్చిన వాళ్ళకు కూడా వెనక తీసుకుంటా అంటాడు. ఎట్లా, ఏ బేసిస్ మీద? తల్లిదండ్రికి గ్రీన్ కార్డు లేదు కదా, కాబట్టి వాళ్ళ సిటిజన్ కాకూడదు అని. అయితే 14th Amendment ఉంది ప్రొటెక్షన్, దాంట్లో 14th Amendment కూడా స్ట్రాంగ్ లేదు, అందులో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఓకే, ఆ 14th Amendment కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ కొన్ని వేరే ప్రొవిజన్స్ పాస్ చేసింది కాబట్టి పర్వాలేదు. కానీ ఆ 14th Amendment కూడా వీళ్ళు ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ అంటే మేము పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం ఆడ, ఇప్పుడు వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు ఆ 14th Amendment చేంజ్ చేయకున్నా కూడా కొన్ని ప్రొవిజన్స్ అందులో వేరే ఇంటర్ప్రిట్ చేసి సుప్రీంకోర్టు కూడా వాళ్ళ చేతులు ఉంది కంప్లీట్ గా. ఎందుకంటే ఈ లాస్ట్ టైం ఏంటంటే గిన్స్ కొద్దిగా ఆడ వేరే తీరు ఉంటాయండి పాలిటిక్స్.
సుప్రీంకోర్టు అనేది 9 మంది జస్టిస్ ఉన్నారు. 9 మంది జస్టిస్ల ప్రతి ఒక్క కేసు కూడా అందరు సుప్రీంకోర్టు జస్టిస్ ఉంటారు. అందరు 9 మెంబర్స్ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇదివరకు ఎట్లా ఉండే అంటే 4 డెమోక్రాట్ సైడ్ ఉండే, 4 రిపబ్లికన్స్ ఉండే, గోడ మీద పిల్లి మాదిరి ఒకటి ఉండే. ఇప్పుడు ఏమైందంటే ఇటు దాదాపుగా 6 అటు 3 అయిపోయింది. రిపబ్లికన్స్ 6 అయిపోయారు, వీళ్ళు 3 అయిపోయారు. సో ది వీక్నెస్ ఎక్కువ అయిపోయింది మాకు అక్కడ. సో డెమోక్రాట్స్ వీక్నెస్ ఏమనుకుంటే జరిగిపోతుంది. వీళ్ళు అది అట్లీస్ట్ ఒక లెవెల్ మటుకు వీళ్ళు అక్కడ కోర్టు కూడా ఇంటర్ప్రిటేషన్ వాళ్ళ ఫేవర్ ఇవ్వచ్చు అన్న భయం మాకుంది. అది చూడాలి. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది మాత్రం కంపల్సరీ 20th నోడు దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తారు. సో దాన్ని అమెరికన్స్ యాక్సెప్ట్ చేసి, అలా ట్రంప్ చెప్పిందని యాక్సెప్ట్ చేసి ఓటేసినట్టుగానే చూడాలి ఇప్పుడు. అంతే కదా. సో బర్త్ రైట్ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంతే. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఫర్ ఇల్లీగల్ పీపుల్ అండి దాదాపు డెమోక్రాట్స్ కూడా అగ్రీ అవుతారండి. అన్ని పార్టీలు అగ్రీ. ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ వాళ్ళకు మాత్రం బర్త్ రైట్ సిటిజన్షిప్ చాలా మంది అగ్రీ. అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ ఐ వుడ్ సే దట్ ఈవెన్ సెంట్రిస్ట్ వాళ్ళు మొత్తం కూడా అగ్రీ అవుతారండి. అగ్రీ అయ్యారు. దట్ ఈస్ ద రిజల్ట్. మరీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు అగ్రీ కాకున్నా కూడా సెంట్రిస్ట్ వాళ్ళు, రైట్ వింగ్ వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ అగ్రీ అవుతారు. సో అది మాత్రం ఇమీడియట్ గా పాస్ అవుతుంది. దానికి లీగల్ ఛాలెంజెస్ లో పాస్ అవుతుందా అన్నది చూడాలి. మీకు చెప్పిన స్టాట్స్ కదా, ప్రతి 4 ఒకళ్ళు వాళ్ళ స్టాట్స్ వాళ్ళు చెప్పేది అవన్నీ వాళ్ళు కన్విన్స్ చేశారు. సో ఇది ఇప్పుడు ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ పిల్లలకి రైట్స్ ఇవ్వద్దా లేదా వాళ్ళని గవర్నమెంట్ పోషించాలి, వీటన్నిటికంటే అసలు ఇల్లీగల్ గా లోపల వచ్చే వాళ్ళని ఎందుకు అమెరికా ఆపలేకపోతుంది? వేరే దేశాల్లో టెర్రరిజాన్ని ఆపుతానని చెప్తున్నారు, యుద్ధాలను ఆపుతానని చెప్తున్నారు, దేశాలను కంట్రోల్ చేస్తున్న అమెరికా వాళ్ళ దేశంలోకి అక్రమంగా వచ్చిన వాళ్ళని ఎందుకు ఆపలేకపోతుంది? ఇప్పుడు మాకు బార్డర్ ఎంత అండి, సౌత్ లో బార్డర్ 3000 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 4500 కిలోమీటర్ల బార్డర్ మాకు. సార్ ఇండియాకి కూడా అంతకంటే ఎక్కువ బార్డర్ ఉంది. చైనాతో 8000 కిలోమీటర్ల బార్డర్ ఉంది మనకి. చైనా వాళ్ళు ఎవరు ఇక్కడ రావడానికి ప్రయత్నిస్తలేరండి. అందుకు ఆక్రమణలు అయితే ఆపుతున్నాం కదా మనం. ఆక్రమణలు వేరే, ఆక్రమం అన్నది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. ఇప్పుడు చైనా గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ఆక్రమణ చేసినప్పుడు ఏం చేస్తుంది, మిలిటరీ తీసుకొని వస్తుంది. ఎవరినో ఉట్టోని ఎట్లా పంపిస్తుంది, అక్కడ పంపేది కదా. చైనా ఒకవేళ ఏమైనా చేయదలుచుకుంటే వాళ్ళ మిలిటరీ, వాళ్ళ ఆపరేషన్స్, వాళ్ళ ట్రక్కులు గిక్కులు వస్తాయి. ఎప్పుడో రాత్రిపూట ఒక 4-10 మంది అట్లా పంపేది కదా. అఫ్ కోర్స్ పాకిస్తాన్ మనకి ఏం చేస్తుందో మనకు తెలుస్తుంది కదా. అక్కడ మన ప్రొటెక్షన్ అంతా అక్కడ పెట్టాం కదా మనం. కానీ వాళ్ళని ఏం చేస్తాండ్రు, మన బార్డర్లో పోయి, మనం బార్డర్ పోలీసులు ఉంటారు, వాడు పాకిస్తాన్ వాడు ఎందుకు వస్తాడు, టెర్రరిజం చేసుకొని వస్తాడు, బతుకు తెరుగు షూట్ చేసి పడేస్తారు. ఇక్కడ అంత ఈజీ షూట్ చేయరాదు కదా. ఇంకోటి మెక్సికో దేశం అని ఉందండి. మెక్సికో దేశానికి యుఎస్కు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. వీళ్ళు నాటో అని ఒకటి ఫామ్ చేసి, ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసి, కెనడా, మెక్సికో అండ్ యునైటెడ్ స్టేట్స్ ఫామ్ చేసి ఫేవర్ ఉంది. ఒకవేళ కనుక షూట్ చేసి మెక్సికన్ నేషనల్ షూట్ చేసిన అనుకోండి, అది పెద్ద వేరే తిరిగి అయిపోద్ది ఇన్సిడెంట్. ఎందుకంటే అందులో కొంత భాగం ఇల్లీగల్గా వచ్చే భాగం మెక్సికన్ నేషనల్స్ కూడా ఉంటారు. ఆ కంట్రీతో రిలేషన్షిప్ బాగుండకపోతే మళ్ళీ అదో పెద్ద దానికనొప్పి. సో బార్డర్ కూడా చాలా 5,000 కిలోమీటర్, 4,500 కిలోమీటర్ బార్డర్ అండి మెక్సికో వైపు. మేజర్ అటు నుంచి కదా వస్తుంది. మేజర్ అటు నుంచి వస్తారు. కెనడా వైపు నుంచి కొన్ని ఎట్లుంటాయి అంటే, ఇక మేమైతే గాడిద మీద నిజంగా మాకు ఆడ ప్రొవిజన్ ఇచ్చిండు అన్నట్టు, అక్కడ పోవటానికి అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోవడానికి జీప్ ఎక్కిపోతావా గాడిద ఎక్కిపోతావా, మేము గాడిదని ఎప్పుడు ఎక్కుతాం, గాడిదని మనం గాడిద ఎక్కిపోతామని అనుకో, $5-10 ఇచ్చి, అంటే లీగల్ గా మేము యుఎస్ సిటిజన్స్ గాడిద ఎక్కిపోయినాం అంటే అంతే ఉంటుంది. గాడిద ఎక్కి కూడా పోవచ్చు అన్నట్టు అక్కడికి. అంత అట్లుంటది అన్నట్టు బార్డర్. సరే ఇదంతా ఓకే సార్, వస్తున్నారు, మెక్సికోతో గుడ్ రిలేషన్ ఉంది, కాల్ చేయలేరు, ఆపలేరు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, వస్తున్నారు. బట్ ఈ 2 దేశాలైనా చర్చించుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది కదా. చర్చించుకుంటారు కానీ అందులో వాళ్ళ కంట్రీ మెక్సికోని కంట్రోల్ చేయాలంటే బాగా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే యుఎస్ బాగా ట్రై చేసింది, ఏది నార్కోస్ అంటే ఈ ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి కదా, వాటి కూడా ప్రయత్నించింది, కష్టమైంది. వాళ్ళ అక్కడ చాలా ఫ్రాడ్ ఉంది, ఏది మెక్సికో కంట్రీలో. తర్వాత ఏంటంటే ఈ వీళ్ళు ఏమంటారు అంటే, ఈ వచ్చే వాళ్ళకు, మన ఇల్లీగల్ వచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తా అంటారు వీళ్ళకు. అక్కడ లోకల్ వెండర్స్ డబ్బులు ఇస్తే వాడు ఆ డబ్బుల కోసం వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తా అంటారు. సో కంట్రోల్ చేస్తారు, చేయాలి, ఇంకా చేయాలి. కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి 15 లక్షల దగ్గర ఆగింది. మీరు అన్నది కరెక్ట్. అంటే ఇంకా ఎక్కువ కంట్రోల్ చేయాలన్నది వీళ్ళు చెప్పేది. వాళ్ళు క్యారవాన్స్ అంటే మన జులూసులు తీసుకొని వస్తానండి, ర్యాలీలు తీసుకొని 100 కిలోమీటర్ల నుంచి ర్యాలీలు తీసుకొని వస్తాను వాళ్ళు. ర్యాలీలు తీసుకొని ఎందుకు వస్తానంటే, 10,000 మంది కనుక ఒక్కసారి బార్డర్ మీదకి వచ్చింది అనుకోండి,
వీళ్ళు ఒకటేసారి ప్రొటెక్ట్ చేయలేరు కదా, ఉమ్, అందులో ఒక 1000 మంది 2000 మంది దూరిపోతారు. ఉమ్, దూరిపోయిన తర్వాత 2000 మంది దూరిపోయినారు అనుకోండి, 8000 మందిని పట్టుకుంటారు కదా వీళ్ళు. ఉమ్, 8000 పట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తానంటే పట్టుకొని ఏం చేస్తారు వాళ్ళని, ఉమ్, ఎన్ని రోజులను పోషిస్తారు, తీసుకుపోయి మళ్ళీ ఎన్నుకోలుతారు, ఉమ్, మళ్ళీ వాడు ప్రయాణం చేస్తాడు. ఉమ్, అయితే ట్రంప్ ఏం కన్విన్స్ చేసిండు అందరిని అంటే, ఇట్లా వీళ్ళని తీసుకుపోయి పట్టి వదలలేదు, ఉమ్, వీళ్ళని తీసుకొని మన జైల్లో పెట్టి పోషిద్దాం వీళ్ళని కొన్ని ఏళ్ళు, లేదా వీళ్ళని పనిష్మెంట్ చేసి కనుక పంపేయింది, వీళ్ళు మళ్ళా వచ్చి మొదలు పెడతారు, ఉమ్. వీళ్ళని జైల్లో ఒక 2-3 నెలలు పెట్టు ఖర్చు అయినా సరే. ఇటువంటి ప్రొవిజన్స్ మీద ట్రంప్ బాగా అడ్వర్టైజ్ చేసిండు, గెలిచిండు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇండియాకి ఎన్ని ఇస్తున్నారు? 7% ఇస్తున్నారా? ఏంటిది? Visas. ఎంప్లాయ్మెంట్ వీసాస్ Right. 7% అంటే 2 లక్షల మంది పోతుంటారా ప్రయాణం? కాదండి, Hmm. మొత్తం గ్రీన్ కార్డులు ఇచ్చేది 10 లక్షల మంది. ఉమ్, అందులో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అనేది 140,000 మందే. ఉమ్, 140,000 మందిలో మనకు 7% అంటే ఓన్లీ 10,000 మెంబర్స్కి మన గ్రీన్ కార్డ్ కంపల్సరీ గ్యారంటీడ్ మనకు. ఉమ్, ఉమ్, ఆ తర్వాత ఇంకో ఎవరు వాడిని ఒక 5-10 వేలు మనకు వస్తాయి. ఉమ్. మాక్సిమం మనకు వచ్చేది 20,000 గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్. గ్రీన్ కార్డులు అది. అవును. H1B వీసాలు ఎంతమందికి ఇస్తున్నారు మనం? H1B వీసాలు మనకు మొత్తం 1,00,000 H1B అంటే 65,000, 20,000 ప్లస్ ఇంకో 20,000 వేరే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పోతే 60,000 గ్రీన్ కార్డ్ H1Bs మన ఇండియాకి వస్తాయండి. ఇండియాకి ఎవ్రీ మొత్తం ఇండియా లాంటి ఒక దేశం ఒక 60,000 మందిని లీగల్ గా పంపించడానికి అమెరికా అనుమతిస్తుంది. రైట్. మెక్సికో వైపు నుంచి మాత్రం సంవత్సరానికి ఒక 20 లక్షల మందిని ఇల్లీగల్ గా రావడానికి వెల్కమ్ చేస్తుంది. వెల్కమ్ చేస్తలేరు. డెమోక్రాట్ రీజన్ ఉంది. ట్రంప్ అదే చేస్తాడు. ఇంత ప్రొసీజర్ పెట్టి ఇంత లీగల్ లాయర్లను పెట్టుకొని ఇన్ని పెట్టుకొని చేసినాడు, వాడు జంప్ చేసి వస్తాడు. ఆ ఆర్గ్యుమెంట్ మీద వాడు గెలిచాడు. ఎలక్షన్ అదే ఆర్గ్యుమెంట్ మీద గెలిచాడు. అది ఇప్పుడు వాడు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తా అంటాడు. మొత్తం మిలిటరీని తీసుకొని పంపిస్తా అంటాడు వాడు అటంతా. అతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ మిలిటరీ ఏ కంట్రీ అయితే బార్డర్ లేదో ఆ కంట్రీయే కాదు, అంతే కదా. ఆ కంట్రీ ఎవడో 10-20 మంది వస్తే కాదు కదా, లక్షల మంది వస్తాను. చిన్న 200 గజాలు ఇల్లు కట్టుకుంటే చుట్టూ కాంపౌండ్ పెట్టుకుంటారు. కాంపౌండ్ పెట్టుకుంటారు. కాంపౌండ్ వాళ్ళు కూడా కఠినలే. కాంపౌండ్ కాలు పట్టేస్తే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అని, ఆ కుక్కలు పోతాయని, కోకనకలు పోతారు, గాడిదలు పోతాయని అబ్జెక్ట్ చేసిండ్రు. సరే, దానికి ఇంకో రీజన్ కొందరు చెప్పేది ఏంటంటే, వీడు 10 ఫీట్ల బార్డర్ వాల్ కట్టిండు అనుకోండి, వాడు మెక్సికో వాడు 12 ఫీట్ల నుంచి పట్టుకొస్తాడు. వీడు 15 ఫీట్ల గోడ కడితే వాడు 20 ఫీట్ల నిచ్చెన పట్టుకొని వస్తాడు. సో ఫ్రీబీస్ ఇల్లీగల్ వాళ్ళకి కూడా ఫ్రీబీస్ అనేది మేజర్ ఎజెండా అయింది. ఇల్లీగల్ వాళ్ళకి ఫ్రీబీస్ అనేది నెంబర్ వన్. ఇంకా వాళ్ళు స్టాట్స్ చెప్పేది ఏంటంటే, క్రైమ్స్ లో కూడా 50% క్రైమ్స్ ఈ ఇల్లీగల్ వాళ్ళే చేస్తాను అని. అది అన్న నిజం లేదు, కానీ కొంత మాత్రం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇల్లీగల్ ఉంటారు, జాబ్ లేదు అంటే ఇల్లీగల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా దొంగతనం చేసి వెళ్ళిపోయినా కూడా పట్టుకున్న కష్టం. సో క్రైమ్ రేట్ కూడా ఈ ఇల్లీగల్ ఉండే వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెడతా అంటూ ట్రంప్ చెప్తుంటే, ఇంత లక్షల మందిని తీసుకొచ్చి జైల్లో పెట్టాలంటే ఎన్ని జైలు కావాలి? అవసరం లేదండి. జైలు కన్నా వీళ్ళని తీసుకుపోయి వాళ్ళ కంట్రీని వదిలిపెట్టాలన్నట్టు. అయితే ఇప్పుడు ఈ కంట్రీలు వదిలిపెట్టాలన్నా కూడా ఏం చేస్తారంటే, కొన్ని కంట్రీ వాళ్ళు ఈజీగా తీసుకుపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే, మావాడ కాదా చెక్ చేయడానికి వాడు చెక్ చేస్తారన్నట్టు. అందులో ఏమవుతుందంటే వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది. అక్కడ బెయిల్ దొరికింటే మళ్ళీ ఖతం, వాడు గ్యాప్ మళ్ళీ రాడు వాడు. మన ఇండియా లాంటి కంట్రీ ఏం చేస్తుందంటే రాగానే టక్కన తీసుకొని వచ్చేస్తుంది. మన ఇండియా ఇటువంటి వాటిలో మంచి బిహేవ్ చేస్తుంది అన్నట్టు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, ఏ కంట్రీ అయితే తీసుకుపోలేదు అనుకోండి, ఆ కంట్రీ మొత్తమే ట్రావెల్ బ్యాన్ చేసే ప్రసక్తి ఉంటుంది. ఓకే, అలా మెక్సికో చేయలేకపోతున్నారు, కాస్త సాఫ్ట్ కార్నర్. మెక్సికో చేయొచ్చు, చేయాలి. అది చేస్తే ఇది గొడవ లేదు కదా. లీగల్ గా కూడా మేము అలో చేయమని చెప్తే చేయొచ్చు, ట్రావెల్ బ్యాన్ చేయొచ్చు. ఇప్పుడు సదర్న్ బార్డర్ మీద అతను ఫస్ట్ రెస్ట్రిక్షన్ పెడతాడు, చూస్తాడు, పని చేయాలంటే ట్రావెల్ బ్యాన్ చేసి. ఫస్ట్ టర్మ్ లో కూడా అదే చెప్పారు కదా, మెక్సికో వైపు నుంచి వస్తున్న అక్రమ వలసదారులను ఆపుతాం, పెద్ద గోడ కట్టేస్తాను ఏదో చెప్పారు. అతనున్నప్పుడు కొంత జాగా గోడ కట్టిండు. మేము కూడా పోయి చూసినాం, ఆడ సౌత్ లో పోయి ఎట్లా గోడ ఉన్నది చూసినాం. అది మంచిగా ఉంది, ఎందుకంటే ఆడ కంట్రోల్ చేయడం చాలా కష్టం. మేము సౌత్ పార్ట్ ఐలాండ్ పోయినాం, స్పేస్ ఎక్స్ పోయినాం అన్నట్టు. అది ఎట్లుంటది ఆ జాగా అంటే,
మట్టి బుడద గిడద సముద్రం పక్కనే ఉంటది, ఆడెవ్వడు ఉండడు అక్కడ. అక్కడ నుంచి ఈజీగా స్నీక్ చేసుకొని రావచ్చు. ఆడ గోడ మంచి కట్టిండు, కట్టి దాని మీద ఎలక్ట్రిక్ అవి పెట్టి మంచిగా కట్టిండు. సో ట్రంప్ ఉన్నప్పుడు బాగానే కంట్రోల్ అయింది, ఒక లెవెల్ దాకా కంట్రోల్ అయింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చేతో ఆటోమేటిక్ కంట్రోల్ అయింది. ఎందుకంటే ఎవడు ఈ దేశం అటు నుంచి అటు నుంచి ఇటు ఓడడం బంద్ చేసిండు. సో దానివల్ల ఆటోమేటిక్ కంట్రోల్ అయింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇక ఫ్రీ అయిపోయారు. బైడెన్ అసలు వదిలేసాడు. రైట్. ఇప్పుడైతే ఇండియాలో మీరు ఇంతకుముందు ఇండియాలో రిజల్ట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇండియాలో అన్యూజువల్ గా రిజల్ట్ వచ్చిన సందర్భాల్లో ఈవీఎంలకు సంబంధించిన చర్చ ఉండేది, ఏదో ఈవీఎంలో చేసే. యుఎస్ లో కూడా అన్యూజువల్ రిజల్ట్ డెఫినెట్ గా ఇది. ఎవరు ఈ స్థాయిలో వస్తే నాకు తెలిసి ట్రంప్ కూడా ఊహించుండడేమో కదా. సో ఈ అటువంటి చర్చ ఉందా ఏమన్నా అక్కడ ఈవీఎం లో ఏదో చేశారని? ట్రంప్ ఓడిపోతే ఉండేది. ఓడిపోతుండే. నేను మీ ఛానల్ లైవ్ లో ఉన్నా కదా, ఒకవేళ ట్రంప్ ఓడిపోతే మాత్రం ఈ రోజు ఎలక్షన్ డిక్లేర్ కాదు. కానీ నేను అక్కడ లైవ్ లో ఉన్నప్పుడే ఆల్రెడీ చెప్పేసిన ట్రంప్ గెలిచిపోతారని చెప్పేసిన. సో ట్రంప్ ఓడిపోతే కంపల్సరీ ఉండు. లాస్ట్ టైం కూడా అన్నాడు కదా, అదే పెద్ద గొడవ కదా. అవును, పార్లమెంట్ మీద రైడ్ చేయించండి, అటాక్ చేశారు. పార్లమెంట్ మీద అటాక్ చేసి వైట్ హౌస్ పైన కూడా అటాక్ చేశారు. పార్లమెంట్ నడుస్తున్నాడు, పార్లమెంట్ మీద అటాక్ చేశారు. అది అంతకుముందు ఎలక్షన్ కూడా చూసాము. హిల్లరీ క్లింటన్ ఓడిపోయినప్పుడు కూడా దాదాపు 10-15 లక్షల మంది బయటకు వచ్చి పెద్ద ర్యాలీ చేసి అంటే బాధపడ్డరు. కానీ షీ కన్సిడర్డ్ ఈసారి అదేం లేదు. ఈసారి ఇప్పుడు విన్నది ఏంటంటే, నేను విక్టరీ కదా కాదు, సెక్స్ బ్యాన్ చేశారని వింటున్నాను. సెక్స్ బ్యాన్ చేశారు యుఎస్ లో అని. సెక్స్ అంటే మహిళలు ఎవరు పురుషుల దగ్గర అనిట్లేదు, పెళ్లి చేసుకోవట్లేదు అని అట్లే విన్నాను. మీ నోటీస్ రాలేదు? అంటే లేడీస్ ఎక్కువ ఇటోటేషన్, మెన్ ఎక్కువ. అదైతే బాగా నోటీసబుల్. పర్టికులర్లీ లాటినోస్ అని ఉన్నారండి అక్కడ. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ డెమోక్రాట్స్కి వేసేవాళ్ళు. వాళ్ళు ఈసారి లాటినో మెన్ మాత్రం చాలా మంది రిపబ్లికన్స్ కొట్టేసిండ్రు. ఇక అది నాకు అనాలిసిస్ లో కొద్దిగా దూరం ఉంది. అంటే నార్మల్ గా వీళ్ళు కొద్దిగా కన్జర్వేటివ్ బిహేవియర్ ఉండొచ్చు. తర్వాత వీళ్ళు ట్యాక్స్ గురించి ఎక్కువ మాట్లాడచ్చు. లిబరలిజం అంటే ఫ్రీ బీస్ తక్కువ ఇవ్వాలి అని చెప్ప బిహేవియర్ ఉంది కాబట్టి వాళ్ళు రిపబ్లికన్ కొటేషన్. అక్కడ మహిళలంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు కమలా హారిస్ ఓడిపోయిన తర్వాత. ఎవరు మా దగ్గర రావద్దని సెక్స్ బ్యాన్ చేశారు. మెయిన్ ఏంటంటే అబార్షన్ దాంట్లో వాళ్ళు ఏమంటారంటే కంప్లీట్ అబార్షన్, అసలు ఆడదానికి అబార్షన్ అన్న రైట్ ఉండకూడదు అన్నది రిపబ్లికన్ పాలసీ అండి. అంటే ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ రేప్ ఓకే, ఇన్సెస్ట్ అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇన్సెస్ట్ అంటారు. అటువంటి వాటిల్లో కూడా అబార్షన్ ఉండకూడదు, రైట్ ఉమెన్ ఉండకూడదని రిపబ్లికన్ పాలసీ. ట్రంప్ పాలసీ అని అన్నాను నేను. రిపబ్లికన్ రైట్. ఇవి కొన్ని ఉంటాయండి. నేను ట్రంప్ ఫేవర్ ఫ్యాన్ ఏం కాదు, కానీ కొన్ని ఎట్లుంటాయంటే పార్టీ ద్వారా పోల్స్ వస్తారన్నట్టు. బట్ రిపబ్లికన్ పాలసీ ఏంటంటే అటువంటి వాళ్ళకు కూడా అబార్షన్ ఉండకూడదు. సో ఇప్పుడు ఆడోళ్ళ మీద ఏంటంటే ఇది ఒక ఇన్సల్ట్ కదా, నీ బాడీ మీద వాళ్ళ బాడీ మీద వాళ్ళకి రైట్ లేదు అన్నది ఒకటి ఇన్సల్ట్ గా. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా కమలా హారిస్ కు ఫేవర్ చేసి ఉండొచ్చు ఎక్కువ. వాళ్ళంతా వేసుంటే కమలా హారిస్ ఇంకెక్కడ ఉండాలి కదా మరి. అందరు వేసి ఉంటారు కదా, కొందరు అందులో కొందరు మెజారిటీ వేసి ఉంటారు ఉండొచ్చు. మగవాళ్ళు అన్నోళ్ళు వాళ్ళు వేరే థింక్ చేసి ఉండొచ్చు. నా బాడీ మీద మాకు రైట్ లేకుండా చేశారు కాబట్టి మా బాడీ మీకు రైట్ లేదు దగ్గర. నో సెక్స్ బికాజ్ యు వోటెడ్ ఫర్ ట్రంప్. అది అటువంటి లేడీస్ చేసి ఉండొచ్చు. నా బాడీ మీద నాకు హక్కు లేనప్పుడు నా బాడీ మీద నీకు హక్కు లేదు ఉండొచ్చు. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ విక్టరీ అనేది ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది? మంచి చేంజెస్ ఏవి రావండి. H1 మీద చాలా రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకు లాస్ట్ టైం ఇప్పుడు మాకు 45th ప్రెసిడెంట్ ట్రంప్, 47th ప్రెసిడెంట్ కూడా ట్రంప్ అయ్యింది. సో లాస్ట్ టైం 45th టర్మ్ అప్పుడు చూసినాం కదా మేము, H1 మీద చాలా రెస్ట్రిక్షన్ పెట్టిండు. మళ్ళీ అలాగనే F1 మీద స్టూడెంట్స్ మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అటువంటి కంటిన్యూ అవుతాయండి ఇప్పుడు. కంటిన్యూ అయ్యి ఇంకా, ఎందుకంటే లాస్ట్ టైం అతను ఇమిగ్రేషన్ వాజ్ నాట్ ది సెంటర్ టాపిక్, ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇస్ ద మెయిన్ టాపిక్. కాబట్టి ఇంకా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడున్న దానికంటే అడిషనల్గా ఏముంటాయి మనం సేక్ ఆఫ్ డిస్కషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తేనండి, H1Bs ఉన్నాయి.
ఇదివరకు ఏం రిస్ట్రిక్షన్ ఉందంటే ఒకవేళ మీరు థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అంటే మీకు ఇన్ఫోసిస్ కంపెనీ కనుక వాల్మార్ట్లో ప్లేస్ చేస్తే ఓకే వాల్మార్ట్ నుంచి ఒక లెటర్ కావాలి ఓకే అవన్నీ ఉంటే మీకు H1B అప్రూవ్ చేస్తాం. చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేది ఏడాదికి అప్రూవ్ చేసేది, 3 ఏళ్ళకి చేయదు. 3 ఏళ్ళకి మాకు అలౌడ్ ఉన్నా కానీ ఏడాదికే చేసేది. ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చింది అనుకోండి, వాడు రెగ్యులేషన్ పాస్ చేసి అసలు ఇన్ఫోసిస్ కనుక ఎంప్లాయీని తీసుకుపోయి వాల్మార్ట్లో ఎంప్లాయ్ చేయదలుచుకుంటే అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎంప్లాయ్ తెలుసుకుంటే అసలు H1Bనే ఫైల్ ఇవ్వద్దు అని రెగ్యులేషన్ పెట్టింది అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకు పెడతారు అది? వీళ్ళందరూ డిస్కరేజ్ చేయడానికి, రాకుండా H1B వాళ్ళు రాకుండా ఉండడానికి. వాళ్ళు ఏమంటారంటే ఈ H1B వాళ్ళు చేయబట్టి యుఎస్ సిటిజన్ కు జాబ్ వస్తలేదు అన్నది వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది కదా. అట్లా ఏం నాకైతే ఏం కనబడదు అక్కడ. సరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ అది. ఇప్పుడు వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి మరి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు ఏంది దాని మీద రిస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉన్నది. లాస్ట్ టైం ఉన్న దానికన్నా ఈసారి కొన్ని ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే H1B నార్మల్ గా లాటరీ సిస్టమ్ ద్వారా పోద్ది. ఆ లాటరీ సిస్టమ్ తర్వాత అందులో ఏం చూడరు, జాబ్ ఎటువంటిది ఇటువంటిది ఏం చూడరు. వీళ్ళు కొత్తగా అంతకుముందు వీళ్ళు ప్రపోజల్ పట్టుకొచ్చిండ్రు, పాస్ చేయకముందే గవర్నమెంట్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటారంటే ఎవరికైతే హై సాలరీ ఉందో వానికి H1B ఇచ్చేద్దాం బేస్డ్ ఆన్ సాలరీ, బేస్డ్ ఆన్ ప్యాకేజ్ అంటే బిడ్డింగ్ అన్నట్టు. మన కాంట్రాక్టర్లో బిడ్డింగ్ ఉంటుంది కదా, ఆ టైప్ లో అన్నట్టు. ఇప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికి సీట్ ఇచ్చినట్టు, ఇది మన ప్రైవేట్ కాలేజీలో ఉన్నట్టు మేనేజ్మెంట్ కోటాలు ఉన్నట్టు ఇది H1Bని బిడ్డింగ్ వార్ పెట్టే ఛాన్స్. అంటే అట్లా పోల్చలేగా. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునేది. అవును, ఇది ఇక్కడ ఉన్న ఎంప్లాయీకి ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తుంది అక్కడ కంపెనీ. టాలెంటెడ్ అని కదా, ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళని కదా ఎక్కువ శాలరీ ఇస్తారు. అట్లా శాలరీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు టాలెంట్ అని చెప్పరాదండి. మీకు నంది అవార్డ్స్ పైసలు ఎక్కువ ఇచ్చిన వస్తారా, ఎవరికి వస్తాయి? అది టాలెంటే కదా. ఆస్కర్ అవార్డ్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు ఇచ్చినకి వస్తాయా, తక్కువ డబ్బులు ఇచ్చినకి వస్తాయా? అది టాలెంటే కదా. కాదా, టాలెంట్ మీద టాలెంట్ కు డబ్బులకు లింక్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళకి ఇవ్వడంలా మీరేమన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పైసలు వస్తాయంటారు కదా. అట్లా రూల్ ఏం లేదు. టాలెంట్ ఉన్నోడికి ఎక్కువ పైసలు వస్తుంది రూల్ అబ్సల్యూట్లీ లేనే లేదు. ఎందుకంటే మీరు ఆస్కర్ అవార్డు వస్తుంది, ఆస్కర్ అవార్డు వస్తుంది, నోబెల్ ప్రైజ్ వస్తుంది. నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? ధీరుభాయ్ అంబానికి ఇచ్చిండ్రా, ముఖేష్ అంబానికి ఇచ్చిండ్రా? ఎవరికి టాలెంట్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కదా. ఇప్పుడు అది మనకి ఇచ్చింది ఎవరు? పూరామె ఎవరు? మన మదర్ తెరిసాకి ఇచ్చిండ్రు. ఓకే, సో టాలెంట్ ఈస్ డిఫరెంట్, మనీ ఈస్ డిఫరెంట్. ఏమంటున్నా అంటే ట్రంప్ ఎక్కడో మాట్లాడడం విన్నా, తెలివైన వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇండియా మన అమెరికా ఎప్పుడు వెల్కమ్ చెప్తుంది అని ఆయన చెప్పడం విన్నా. సో కంపెనీ వైనర్ లాంటి వ్యక్తిని ఒక కంపెనీ అమెరికాలో ప్లేస్ చేస్తుంది అంటే ఈయన అక్కడికి వెళ్తే మాకు చాలా ఉపయోగపడుతున్నాను కదా. కరెక్టే. అప్పుడు ఆయనకి ఎంతైనా బేర్ చేయడానికి రెడీగా ఉంటుంది. కరెక్టే. సో అప్పుడు నా టాలెంట్ ని బేస్ చేసుకుని పిలిచినట్టే కదా అక్కడికి. కానీ కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయండి. ఇప్పుడు పోస్ట్ డాక్టరేట్స్ ఉంటారు, డాక్టరేట్స్ ఉంటారండి. డాక్టరేట్ సాలరీస్ అంటే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఫార్మసిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, మెడికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ సాలరీస్ ఎంత ఉంటాయి తెలుసా మీకు? ఐటీ ప్రొఫెషనల్స్ కన్నా సగం ఉంటాయి. అవునా? ఉంటాయా? వాళ్ళ సాలరీస్ ఎక్కువ ఉంటాయి, 60,000 70,000 ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి బీట్ అవుతాయి ఇవన్నీ. టీచర్స్ ఉంటారు, టీచర్స్ వాళ్ళ సాలరీస్ తెలుసుగా మీకు, అవి బీట్ అవుతాయి అన్నట్టు. సో మీరు అన్నిట్లో ఒకసారి వేసి డబ్బులు ఎక్కువ ఇచ్చినోడికి ఇస్తానంటే ఇప్పుడు 90% ఆఫ్ ద ఎంటైర్ రిసర్చ్ ఇస్ డన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అందులో గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మన వాళ్ళు ఉన్నారండి, మన వాళ్ళు ఉన్నారు. సో మనం ఐటీ ప్రొఫెషనల్ కూడా ఇంట్లో డబ్బులు ఎక్కువ ఇయ్యరు వీళ్ళకు. డాక్టరేట్స్ కు, పోస్ట్ డాక్టర్స్ కి ఇచ్చిన శాలరీ మన టాక్సీ డ్రైవర్ కూడా, టాక్సీ డ్రైవర్ కన్నా తక్కువ వస్తుంది దానికి. అవునా? వాళ్ళు కష్టపడి చేసి, సో అందుకోసం డబ్బులు ఎక్కువ ఉన్నోడే టాలెంటెడ్ అని చెప్పకూడదు. సో అది చాలా మంది టాలెంటెడ్ పీపుల్ రాకుండా ఆపుతుంది. ఇంకోటి ఏంటంటే, సో వాళ్ళు ఆలోచిస్తున్న అక్కడ ట్యాక్స్ వస్తుంది అనేది మాత్రం ఆలోచిస్తున్నారు. అదొకటి ఆలోచిస్తాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏం ఆర్గ్యుమెంట్ అంటే, ఇప్పుడు 10 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి సాలరీస్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎంట్రీ లెవెల్ వాళ్ళకి తక్కువ వస్తాయి అన్నది వాళ్ళది ఒకటి ఆర్గ్యుమెంట్. కాకపోతే మనకు తెలుగు వాళ్ళకి వచ్చే మటుకు ఏమైందంటే, మన వాళ్ళు చాలా మంది మాస్టర్స్ డిగ్రీ చేసి ఎంట్రీ లెవెల్ పొజిషన్ పోతారు. మన వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది.
ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి సరే ఐటీ ప్రొఫెషనల్స్ సరే వానికి $200,000 ఇవ్వచ్చు. ఈ ఎంట్రీ లెవెల్ $200,000 రావడం కష్టం కదా, వీడు దెబ్బతింటాడు. అదొకటి మనకు ఇండియన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ కనుక హై సాలరీస్ వాళ్ళు కనుక పెడితే. దానిపైన కూడా డిబేట్ ఉందా సార్, చర్చ ఉందా, ఎలా పెట్టాలి ఏంటి? లేదు, ఎందుకంటే ఇవన్నీ పార్లమెంట్ లో పోవు అన్నట్టు. ఇవన్నీ పార్లమెంట్ మే నాట్ బి కంప్లీట్ ఫేవర్ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ దాంట్లో కొన్ని ఫిల్బస్టర్ రూల్ అన్నది 60 votes కావాలి వాళ్ళకి, 60 votes లేవు సెనెట్ లా, అంటే రాజ్యసభ లేవు 60% votes లేవు అన్నట్టు. సో ఇవన్నీ రెగ్యులేషన్ ద్వారా చేయొచ్చు అన్నట్టు, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ ఇక్కడ ఏమంటారు గవర్నమెంట్ ఆర్డర్ ఏమంటారు ఆర్డినెన్స్ అటువంటి అంటే పార్లమెంట్ పోకుండా తీసుకురావచ్చు అన్నట్టు. అటువంటి వాటితోటి కొన్ని చేంజెస్ చేయొచ్చు, చేసి మన ఇబ్బంది పెట్టే ఛాన్స్ కానీ వాళ్ళ యొక్క ఎజెండా కానీ ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు US కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కాస్త టఫ్ టైం గానే చూడాలా? అబ్సల్యూట్లీ అండి, ఇది వరకు ఉన్న టైం కన్నా చాలా టఫ్ టైం చూడాలి, అబ్సల్యూట్లీ అలా డౌటే లేదు. H1B పోయేలకు టఫ్ టైమే ఉంటుంది, F1 మీద పోయేలకు టఫ్ టైమే ఉంటుంది, L1 మీద పోయేలకు టఫ్ టైం ఉంటుంది. ఇంకోటి మీకు చెప్పాలంటే దాదాపుగా 4 లక్షల మంది H4 EAD వర్క్ పర్మిట్ ఉందండి ఇప్పుడు మనకు. అందులో దాదాపు 2 లక్షల మంది తెలుగు వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంది. ఆ వర్క్ పర్మిట్ మీద కంప్లీట్ గా తీసేసే ఛాన్స్ ఉంది. ఓ మై గాడ్, ప్రమాదం కదా ఇంకా. సో L2 అన్నోళ్లకు అది ఆ వర్క్ పర్మిట్ అన్నది పార్లమెంట్ ఇచ్చింది అక్కడ, అది తీసేయాలంటే పార్లమెంట్ పోవాలి. పార్లమెంట్ లో అటువంటి వాటిని కూడా ప్రొవిజన్ పాస్ చేసే కెపాసిటీ ఉన్నది వాళ్ళకి ఇప్పుడు. అంటే అట్లీస్ట్ అది ఫిల్బస్టర్ కాకపోయే అందులో కూడా కొందరు డెమోక్రాట్స్ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉన్నది. ఇది L2 వాళ్ళను. H4 EAD కనుక తీసేదలుచుకుంటే అతను పార్లమెంట్ అవసరం లేదు, ఎందుకంటే అది రెగ్యులేషన్ ద్వారా పాస్ అయింది కాబట్టి. అంటే మీ దగ్గర ఆర్డినెన్స్ అంటే ఏమంటున్నారు తెలియదు, ఆర్డినెన్స్ ద్వారా పాస్ అయింది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. సో 2 లక్షల మంది మన తెలుగు వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయ్యే ఛాన్స్ ఉంటారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఇద్దరు పనిచేస్తాను అనుకోండి, వాళ్ళ సేవింగ్స్ అవి వేరే తీరు ఉంటుంది. ఒకళ్ళు జాబ్ పోయింది అనుకోండి, ఒకరి మీద బతకాలంటే కష్టమైపోద్ది, వాళ్ళకి కూడా చాలా కష్టం. కొత్తగా వెళ్ళే వాళ్ళకి మాత్రమే కాదు, అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రమాదం. రైట్, వాళ్ళ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రమాదం ఉంది. సో ఏంటి మరి వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి చూడాలి? నేను చెప్పేది ఏంటంటే ఈహా టీవీలో మనం క్యారియర్ గైడ్ ఎవ్రీ వీక్ మనం దాదాపు ప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు మనం చర్చల అంశాలు అయితేయా కావా అన్నది మనకు తెలియదు. ఈ 20th వచ్చిన కాంచి అసలు రంగు బయటపడతా ఉంటుంది మెల్లమెల్లగా. అప్పుడప్పుడు మనం అది వచ్చినా కొద్దీ మనం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని పోవాలన్నా పోతా, ఉండాలన్నా ఉండొద్దా అని ప్లాన్ చేసుకోవాలి. షుడ్ థింక్ ఆల్టర్నేట్ అంతే. యూ హావ్ టు థింక్ ఆల్టర్నేటివ్. ప్రిపేర్ అయిపోవాలి వాటికి. ఆడ ఒకరికి జాబ్ ఉంటుంది, ఇంకొకరికి జాబ్ ఉండదు. తర్వాత ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీరు రెడీ అయితే పోవాలి, రెడీ కాకపోతే పోకూడదు. సో జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. అక్కడికి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద బ్యాన్ పెట్టే ఆప్షన్స్ వెరీ అన్లైక్లీ అండి, ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ పోతే వాళ్ళకి $billions and billions ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకు OPT అని 1 year వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే వీడు చేసే డిగ్రీ కనుక స్టెమ్లా సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ వీటిల్లో ఉంటే ఇంకొక 2 years వర్క్ పర్మిట్ ఉంటుంది అన్నట్టు. వీటిని ఏదర్ బ్యాన్ కానీ లేదా రెస్ట్రిక్షన్ కానీ పెట్టే అవకాశం ఉంటుందండి. దాంతో స్పెషల్లీ మన తెలుగు వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు అక్కడున్న స్టూడెంట్ పాపులేషన్లో అంటిల్ 2-3 years బిఫోర్ దాకా ఎక్కువ చైనీస్ స్టూడెంట్స్ ఉండే. ఇప్పుడు మన స్టూడెంట్స్ చైనీస్ కన్నా ఎక్కువైపోయారు. మన వాళ్ళే నెంబర్ 1 స్టూడెంట్స్, ఫారెన్ స్టూడెంట్స్ లో మన నెంబర్ 1. సో వీటి మీద రిస్ట్రిక్షన్ పెడితే మనకు చాలా ఇబ్బంది. ఆ స్టూడెంట్స్ లో కూడా మన తెలుగు వాళ్ళే సగం మంది ఉంటారు, సగం మంది. సో మొత్తం స్టూడెంట్ పాపులేషన్ లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, అది ఇంటర్నేషనల్ స్టూడెంట్ పాపులేషన్. సో ఈ OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రిస్ట్రిక్షన్ పెడితే ప్రాబ్లం ఉంటుంది. అది ఫైనాన్షియల్గా ఒకటే ప్రాబ్లం కాదండి ఇతను, ఎందుకంటే దాదాపు ఇక్కడ నుంచి పోవాలంటే 50 లక్షలు మినిమం ఖర్చు అయ్యి పోయి కాలేజ్ ఫీజు చేసిన తర్వాత సంపాదించడానికి OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సరే డబ్బులు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను పోయి కంప్యూటర్ సైన్స్ చేసిన తర్వాత నాకు ఇంటర్న్షిప్ కానీ జాబ్ కానీ ఒక 2-3 ఏళ్ళు మైక్రోసాఫ్ట్, యాపిల్, ఏదైనా డెలాయిటో
యుఎస్లో చేసిన తర్వాత ఇక్కడికి వస్తే నా వాల్యూ ఆటోమేటిక్ పైన ఉంటుంది కదా. ఆబ్వియస్లీ నేను ఉట్టిగాడ మాస్టర్స్ చేసి వచ్చి ఏం జాబ్ చేయకుండా ఇక్కడ వచ్చిన అనుకోండి, నా వాల్యూ తక్కువ ఉంటుంది కదా ఇక్కడ. కరెక్ట్. సో దానివల్ల కూడా మనకు డిస్కరేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకటి డబ్బులు పోతాయి, సెకండ్ మనకు ఎక్స్పీరియన్స్ రాకపోతే మళ్ళీ ఇక్కడ మనకు ఇబ్బంది అవుతుంది. ఆ డిగ్రీ అన్న వాల్యుయేషన్ ఎక్స్పీరియన్స్ తోటి ఎన్హాన్స్ అవుతుందండి. బహుశా అది తీసేయకపోవచ్చు, ఎందుకంటే యుఎస్ కూడా స్టూడెంట్ వీసా మాత్రం కంపల్సరీ తీసేయరు. ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద రిస్ట్రిక్షన్ పెట్టాలని ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళ ఒక అడ్వైజర్ కానీ ఇప్పుడున్న క్యాబినెట్ పొజిషన్కి ఎవరైతే ఇతను అపాయింట్ చేసినారో వాళ్ళు ఆల్రెడీ లింక్ చేసిన అన్నట్టు. ఇంకోటి ఐస్ డైరెక్టర్, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను అతనికి ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద మంచి అవగాహన ఉంది. కానీ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ చేయకపోతే చదువుకోవడం కోసం వెళ్ళరు కదా ఎవరు అక్కడికి. సో అప్పుడు అది యూఎస్కి నష్టం కదా. చూద్దాం. ఇప్పుడు వాళ్ళు చెప్పింది అయితే అట్లుంది. మీరు అన్నది కరెక్టే. వాళ్ళు కొంత లాస్ తీసుకొని అయినా యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ బిల్డప్ చేద్దామని ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ గెయిన్ కోసం మొత్తం ప్లాన్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్ చేయాలని. ఇది మనం అంటే ఇన్ జనరల్ ఈ ట్రెండ్ ఇప్పుడు మనం యూరోప్ లో కూడా చూస్తున్నాం అదే ట్రెండ్. సో అట్లా ఈ యుఎస్ కూడా పాకినట్టు కనబడుతుంది అది. ఓకే, చివరిగా కంక్లూడ్ చేస్తూ ఫారెన్ పాలసీ ఎలా ఉండబోతోంది? మోడీతో చాలా మంచి కార్డియల్ రిలేషన్ ట్రంప్కు ఉంది, ఇలాంటి ప్రచారం ఉంది. నిజంగా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడడం మనకు డెఫినెట్లీ నాకున్న అవగాహన నేను ఇమిగ్రేషన్ మీద ఉన్నట్టు ఐ థింక్ సో. ఫారెన్ పాలసీ ప్రకారం ట్రంప్ ఈజ్ మనకు చాలా బెటర్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను వార్స్ తొందర బంద్ అయిపోతాయి. రష్యన్ వార్ ఖతం అయిపోయినట్టే. నెక్స్ట్ జనవరి సపోర్ట్ లేదు కదా, లేదు జనవరి 20 దాకా ఉండదు, అది ఖతం అయిపోద్ది. దానివల్ల ఆయిల్ మనకు చీప్కి వచ్చేస్తుంది, అదొకటి. ఇరాన్ వార్ కూడా నాకు తెలిసి వాడు వచ్చిన తర్వాత ఖతం చేస్తుంది, ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఖతం అయింది, అదొకటి. ఇంకోటి చైనా ఇండియాలో అఫ్ కోర్స్ ట్రంప్ ఈజ్ కంప్లీట్లీ అగైన్స్ చైనా. వాళ్ళు అంటే మనం ఇక్కడ కొంత ఇండస్ట్రీలతో మాట్లాడితే ఏంటంటే ఒక చైరు చెప్తాడు మా కజిన్ ఒక అతను, నాకు ఐరన్కి ఎంత ఖర్చు అయిద్దో ఇండియాలో వాడు చైనా వాడు అంతకన్నా చీప్ కంపుతాడు నాకు చైరు. నేను ఎక్కడి నుంచి కంపీట్ చేయను వానితోటి. అయితే వీటి మీద టారిఫ్స్ పెట్టి వాటి మీద ట్యాక్స్ ఎక్కువ చేసి చైనాని డిస్కరేజ్ చేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆల్రెడీ ఎఫర్ట్ చేసింది. ఆల్రెడీ ట్రంప్ రాగానే చైనా వాడు ఆల్రెడీ యుఎస్ అగ్రికల్చర్ గూడ్స్ మీద ఆల్రెడీ ట్యాక్స్ పెట్టేసిన వాడు. చాలా వాటి మీద టారిఫ్స్ కానీ ట్యాక్స్ కానీ బ్యాన్ కానీ పెట్టేసాడు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద పెట్టిందంటే ఈ వ్యవసాయదారులు అన్నోళ్ళు మొత్తం దాదాపుగా 80 to 90% ట్రంప్కే ఓటేశారు అక్కడ. ఓకే, ఆ ట్రంప్ని ఇబ్బంది పెట్టడానికి ఆల్రెడీ పెట్టేసాడు. వీడుకుంటాడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇతను కూడా రెస్ట్రిక్ట్ చేసే చైనా. ఇంకోటి దానివల్ల మనకు కొద్దిగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ మనకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మనకు చైనాకు ఎప్పుడైనా ఏదైనా వచ్చినా కూడా అతను మనకు ఎక్కువ ఫేవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ మనకు చాలా ఫేవర్ చేసిండు. అంతకుముందు ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేసిండంటే పాకిస్తాన్కు డబ్బులు ఇచ్చి, ఓకే, ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటే వాళ్ళు వీళ్ళ మీద లేదా ఇంకోటి ఏంటంటే వాళ్ళకు పర్మిషన్ ఉండే డ్రోన్స్ పోయి పాకిస్తాన్లో స్ట్రైక్ చేసేది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాడు రివ్యూ చేసిండు, ఈయనకి డబ్బులు ఇవ్వడం ఏంది, మళ్ళీ వీంతోడు కొట్టించడం ఏంది, 0 పైసలు ఇచ్చిండు, 0 పైసలు. అప్పటి నుంచి వాళ్ళ ఎకానమీ ఖరాబ్ అయిపోయింది. బైడెన్ కూడా అదే కంటిన్యూ చేసిండు, 0 పైసలు. ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ డబ్బులు ఇయ్యడు, ఒక్క ఇజ్రాయెల్ తప్ప వేరే ఎవరు డబ్బులు ఇయ్యడు. మనకు ఇండియన్కు డబ్బులు అవసరం లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు అవసరం లేదు మనకు, మనం కష్టపడి చేయదు, వాళ్ళకి డబ్బులు లేకుండా బతకలేరు. సో అది కూడా మనకు ఫేవర్ ఉంటుందండి. ఓకే, చూద్దాం. జనవరి 20 ఆయన మళ్ళీ ఛార్జ్ తీసుకుంటారు కాబట్టి ఈ లోపు కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఈ లోపు ట్రంప్కి సంబంధించి ఏం చేయబోతున్నాడు ఏంటనే దానిపైన కాస్త స్మెల్ వస్తుంటుంది కదా బయట, తప్పకుండా తెలుస్తూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. యూఎస్ నుంచి వచ్చినప్పుడల్లా నాకు టైం ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నా వ్యూవర్స్ కూడా యూఎస్లో జరుగుతున్న విషయాలపైన ఒక అవగాహన ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రాహుల్ రెడ్డి గారితో ట్రంప్ బాధ్యతలు తీసుకోవడానికంటే ముందు ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ.